తెలంగాణలో ఇప్పుడు తల్లిదండ్రుల హక్కులను మరింత బలపరిచే కొత్త చట్టం తయారవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందుతున్న ఈ నిబంధన ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15% వరకు కోత ఉంటుందని సూచిస్తున్నారు. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ జరిపిన తర్వాత నిజమేనని తేలితే ఉద్యోగి జీతంలో నుంచి కోత విధించిన మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఈ చట్టం వెనుక ముఖ్య కారణం సామాజిక మార్పులు, యువతలో కుటుంబ సంబంధాల భావన బలహీనమవుతున్న పరిస్థితులకు స్పందించడం. ఈ కొత్త విధానానికి సంబంధించి మాజీ సివిఎస్ శాంతకుమారి, సర్వ సచివాలయ కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు కమిటీగా ఏర్పడి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ఆమోదానికి తీసుకురావాలనుకున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇది 2023 నుండి నియమితులైన ఉద్యోగులపై ఇది వర్తించేలా చేయటం. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్టం అమలైతే ఉద్యోగుల్లో తల్లిదండ్రుల పట్ల బాధ్యత పెరుగుతుందని, వారిని నిర్లక్ష్యం చేయడం తగ్గిపోతుందని, సమాజంలో కుటుంబ విలువలు పెరుగుతాయని అంటున్నారు.